దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 9వ వచనము. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని బట్టి ప్రతి కుటుంబములలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల ద్వారా ఇదిగో ఆ కోపతాపములు అలాగే నిలబడి ఉండుట ఈ వాక్యము మనకెంతో ఉపయోగపడుచు ఉన్నది. అటువంటి ఆలోచన తలంపులు కుటుంబంలో ఒకరి పట్ల ఒకరి ఎడల ఉన్నటువంటి ఈ నిత్య కోపమును మనము తీసివేయుటకు ఈ వాక్యము మనకు ఎంతో బలమును ఇచ్చుచు ఉన్నది. ఆయన నిత్యము కోపించే దేవుడు కాదు అని సెలవిచ్చుచున్నాడు. ఆయన ఆరాధించు జనాంగము, ఆయన యందు భయభక్తులు కల వారి ఎడల ఆయన కృప అంత బలముగా ఉండునని వాక్యము సెలవిచ్చుచు ఉండగా, మరి మనమందరము కూడా బలమైనటువంటి ఆయన కృపను పొందినటువంటి వారము ఒకరి పట్ల ఒకరము మనము సమాధానపడుచు ఇదిగో నిత్యము కోపించు వాళ్ళము కాకుండా, నిత్యము వ్యాజ్యమాడు గలాటాలు కొట్లాట్లు చేసే వాళ్ళముగా కాకుండా సమాధానకరమైనటువంటి జీవితములకు ఈ వాక్యము మనకందరికీ తోడుగా ఉంచి నడిపించినట్లు దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.